బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుకుపాడు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకోట రాఖీ ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తెలుగుదేశంలో ప్రజలందరూ చేరుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, గ్రామ నాయకులు సూరిశెట్టి శ్రీనివాసులు, ఎస్కే నాసిర్, బత్తల రమేష్, అహ్మద్ నయాజ్, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైలారి జార్జ్ అన్న, వెండకోట రాధాకృష్ణ, మైలారి కుమార్, నావూరు శివ, చేరిన కాస్త స్టేజ్ దిగండి. మాజీ ఎంపీటీసీ గారు పతంగి రాఘమూర్ గారు, అదేవిధంగా షఫీ, రఫీ వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇద్దరు కూడా సైకిల్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీలో గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలున్నాయి. ప్రతి మహిళకి నెలకి 1500, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, అదేవిధంగా బస్సు ప్రయాణం, మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు. అదేవిధంగా పల్లికి 100 లెక్కన ఒక్కో బిడ్డకి 15,000 చదువుకి, పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి 4,000 ఇస్తారు. అదేవిధంగా జూన్ లో 7,000, 4,000, 3,000 కలిపి కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి 1,500, నెలకు 3,000, మహిళలకి 1,500, నెలకు 3,000, అదేవిధంగా 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు. అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా జరగద్ది, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టీడీపీలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను. అందరూ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేలాగా కాదు, నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను. నేను ప్రజలకి సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. పాలకురాల్ని కానే కాదు, సేవకురాల్ని మాత్రమే. కాబట్టి అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.